మన శత్రువు పడిపోయినప్పుడు మనం సంతోషించకూడదు. అలాగే మన పిల్లలు తప్పిపోయినప్పుడు వారిని మరింత ప్రేమతో స్పందించాల్సిన అవసరం ఉంది. లూకా 15వ అధ్యాయం 11 నుండి 32 వరకు ఉన్న వచనాలలో తప్పిపోయిన కుమారుని కథలో తండ్రి హృదయాన్ని మనం చూడగలం. ఇది పరలోక తండ్రి కరుణ హృదయానికి ప్రతిబింబం అయింది. కుమారుడు తిరిగి రావాలని నిర్ధారించుకున్నప్పుడు బైబిల్ చెబుతుంది, అతని తండ్రి దీన్ని చూసి పరుగెత్తి అతని మెడపై ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి తన కుమారుని పతనం మీద నైతిక నిర్ణయాన్ని చూపించక కరుణతో అతన్ని స్వీకరించాడు. చాలా తల్లిదండ్రులు ఇలాంటి కరుణాన్ని వాటిల్లగలిగేలా ఆచరించాల్సిన అవసరం ఉంది. మనం దేవుని వాక్యాన్ని విస్మరించి లేదా పరిశుద్ధ ఆత్మ మార్గనిర్దేశాన్ని విరోధిస్తే దేవుడు సంతోషించడు. ఆయన మన మూర్ఖత్వం మరియు తిరుగుబాటులపై బాధతో ఉన్నాడు. బదులుగా మనల్ని ఆయన యొద్దకు తిరిగి రావాలి కోరుకుంటున్నాడు. ఎప్పుడు మనం మన పిల్లల పట్ల ప్రేమను అభ్యసించకపోతే ఒక్కొక్కరుగా దేవుని ముందు ఒప్పుకుని తప్పక క్షమాపణ కోరాలి. తరువాత పశ్చాత్తాపించి పాపం నుండి వెనక్కి లేచి విధేయతతో దేవుని దగ్గరికి తప్పక తిరిగి రావాలి. మనం మన తప్పులను ఒప్పుకోవడం మరియు విధేయత చూపినప్పుడు దేవుడు మన హృదయాలను తప్పక మారుస్తాడు. దేవుడు మన పిల్లలను మన స్వరూపంలోకి మార్చడానికి ఉపయోగిస్తున్నారనే విషయం గుర్తుంచుకోండి. బైబిల్ ప్రకారం కనికరం మరియు దయ ఉండగానే మన పాపానికి క్షమాపణ వస్తుంది. అయితే దేవుడు నీతిమంతుల్ని కూడా క్రమశిక్షణలో ఉంచుతాడు. కనికరము అంటే క్రమశిక్షణ లేకపోవడం కాదు, ఇది ప్రేమతో అవసరమైన శిక్షా దిశగా తీసుకెళ్తుంది. సరైన రీతిలో క్రమశిక్షణ పెట్టడం అనేది నిజంగా ప్రేమను ప్రదర్శించడం కాకుండా ఏమీ కాదు. తల్లిదండ్రుల ప్రేమ వారి పిల్లల పట్ల ఉన్న సత్యంలో సంతోషిస్తుంది. ప్రేమ సత్యంలో సంతోషిస్తుంది. తల్లిదండ్రులు నా యొద్దకు కౌన్సెలింగ్ కోసం వచ్చినప్పుడు నేను వారిని ఒక ప్రశ్న అడుగుతాను. మీ యుక్తవయస్కుడు ఉంటే ఒక రోజులో మీ బిడ్డతో మీ సంభాషణలు సానుకూలమో ప్రతికూలమో ఎంతంటారు అని అడిగితే అతను ముందే ఏం చెప్తాడు? సానుకూల సంభాషణ అంటే నీవు బాగున్నావా, నీవు అందంగా కనిపిస్తున్నావు, స్కూల్లో ఏమైంది వంటి మాటలు. ప్రతికూలత అంటే అది ఆపు, నీ చెల్లిని లేదా నీ తమ్ముడును ఒంటరిగా వదిలే వంటి ఆదేశాలు లేదా ఉపన్యాసాలు. చాలామంది తల్లిదండ్రులు చెబుతారు ఇది సులభం, కానీ వారు ప్రతిరోజు 90% ప్రతికూలంగా ఉంటారు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారతాయి మరియు మనం మన పిల్లలలో విషం నింపుతున్నాం. మనము వారి తప్పులపై మాత్రమే దృష్టి పెట్టి వారి విజయాలను ప్రశంసించటం మర్చిపోతున్నాం. మనం మన పిల్లలలోని మంచి విషయాలను శ్రద్ధతో ఆలోచించాలి. మొండిగా ఉండే పిల్లల విషయంలో ఇది కష్టమని నాకు తెలుసు, కానీ బహుశా మీరు ఒక చిన్న మంచి మాట మాత్రమే చెప్పగలుగుతారు. ఈ ప్రతికూలత మీ కుటుంబాన్ని తప్పు దిశలో పంపుతున్నట్లయితే తప్పక మీరు వెనక్కి తిరగండి. మీకు కుటుంబ ప్రార్థన సమయం ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు మంచి విషయం చెప్పమని ప్రారంభించండి. ఇది ఆహ్లాదకరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక్కరిని చూసి వారి మంచి విషయాలను వెతకడం ప్రారంభించండి. జట్టుగా కలిసి పని చేయటం చాలా ముఖ్యం. ఒక నాన్నగా లేదా ఒక అమ్మగా మీరు ఈ ఆత్మీయ నాయకత్వాన్ని మీ పిల్లలతో తప్పక మీ గృహంలో మొదలు పెట్టండి.